ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమిటి? ఈ మాడ్యూల్లో మేము ఆర్థిక అక్షరాస్యత యొక్క పూర్తి వివరాలు నేర్చుకుంటాము. అది ఏమిటి? మరి సూర్యముఖిగా మీ పాత్రకు ఎందుకు ప్రాధాన్యత? మన వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అనేది మన ఉత్తమ జీవితాన్ని గడపడానికి కీలకం. మన డబ్బును ఎలా నిర్వహించాలో మనకు తెలిసినప్పుడు, మనం స్థిరమైన ఖర్చు అలవాట్లను పెంపొందించుకోవచ్చు మరియు మన జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మన పొదుపు స్థాయిని పెంచుకోవచ్చు. కాబట్టి ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమిటి? ఆర్థిక అక్షరాస్యత విషయానికి వస్తే, ఇది ముఖ్యమైన ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం మరియు విభిన్న ఆర్థిక నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించడం. అలాంటి నైపుణ్యాలలో బ్యాంక్ ఖాతాను ఎలా తెరవాలి, డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి మరియు డిపాజిట్ చేయాలి లేదా బడ్జెట్ను ఎలా తయారు చేయాలి. ప్రాథమికంగా, ఆర్థికంగా అక్షరాస్యులు కావడం అంటే డబ్బుతో మంచి సంబంధానికి మరియు బలమైన ఆర్థిక భవిష్యత్తుకు అవసరమైన పునాదులు కలిగి ఉండటం. అయితే మీకు ఆర్థిక అక్షరాస్యత ఎందుకు ముఖ్యం? మీరు ఆర్థికంగా అక్షరాస్యులైనప్పుడు, విజయవంతమైన ఆర్థిక భవిష్యత్తును నిర్ధారించడానికి, మీ డబ్బును బడ్జెట్లో ఎలా నిర్వహించాలో మరియు పొదుపులను ఎలా నిర్వహించాలో మీకు తెలుస్తుంది. ఆర్థిక అక్షరాస్యత యొక్క బలమైన పునాది వివిధ జీవిత లక్ష్యాలకు తోడ్పడుతుంది. అది మీ స్వంత ఇంటిని కలిగి ఉండటం లేదా విజయవంతమైన వ్యాపారాన్ని నిర్వహించడం లేదా కొంత వ్యవసాయ భూమి మరియు కుటుంబ సభ్యులకు అవసరమైనప్పుడు వారికి మద్దతు ఇవ్వడానికి తగినంత పొదుపులు కలిగి ఉండవచ్చు. మీరు మీ ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారో అక్కడికి చేరుకోవడానికి ఈ మాడ్యూల్ మీకు సహాయం చేస్తుంది. మేము బ్యాంక్ ఖాతాల గురించి తెలుసుకోవడం, బడ్జెట్ను రూపొందించడం, పొదుపులు మరియు పెట్టుబడులు మరియు సురక్షితంగా డబ్బును ఎలా తీసుకోవాలో అన్నీ నేర్చుకుంటాము. ఈ వీడియోల సెట్ మీ సానుకూల ఆర్థిక భవిష్యత్తును అన్లాక్ చేయడానికి మీకు కీలను అందజేస్తుంది. మీ ఆర్థిక అక్షరాస్యత ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే తదుపరి వీడియోపై క్లిక్ చేయండి.